వెతికి దేవానికి ప్రభుదయం అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇదేని వాగ్దానము. కీర్తన గ్రంథము 123 అధ్యాయము 2వ వచనము. దాసుల కనులు తమ యజమానుని చేతట్టును, దాసి కనులు తన యజమానురాలు చేతట్టును చూచినట్లు నీ దేవుడైన యెహోవా మనలను కనికరించే వరకు మన కళ్ళు ఆయన తట్టు చూచున్నవి. ఉదయకాల సమయంలోనే మనం చాలా మంది వైపు మన చేతులు చేస్తూ ఉంటాం. ఎవరైనా మనకి ఏదైనా ఇస్తారేమో, లేదా ఎవరైనా మన జీవితాల్లో కార్యాలు చేస్తారేమో, లేదా భర్త భార్యకి ఇస్తారేమో, భార్య భర్తకి ఇస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఉదయకాల సమయంలోని దాసులు దాసి వైపు యజమానుల వైపు చూస్తూ ఉంటారు. దాసులు దాసురాలు మా యజమానుడు ఏమిస్తారు, మేము కష్టపడిన కష్టానికి ప్రతిఫలం మనకి ఇస్తారా ఎవరా అని. కానీ దేవుడి ఉదయకాల సమయంలోని దాసుల కళ్ళు ఆయన తట్టు చూసినట్లు, దాసు కళ్ళు తన చేతు చూసినట్లు మనం ఆయన వైపు చూస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. ఆనాడు హన్న దేవుని వైపు చూస్తుందండి. మనుషుల వైపు చూసినంతసేపు తన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, వేదనతో, సమస్యతో, బాధతో ఉంది. కానీ దేవుని వైపు చూసి కన్నీరు కార్చి అంగలార్చినప్పుడు దేవుడు కనికరపడి ఆమె జీవితంలోనే గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం దేవుడు జరిగించారు. ఆనాడు సమయాన్ని దేవుడిచ్చి తన కన్నీటిని అంతటిని తీసివేసి ఆనందాన్ని ఇచ్చాడు. ఉదయకాల సమయంలోని నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీవు ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను సిగ్గుపరచనివాడు, నేను అవమానపరచడు. ఖచ్చితంగా నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరత ఆయన తీర్చి నీ జీవితంలో గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేయనుగాక. ప్రార్థన చేసుకున్నామండి. యేసయ్యాని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆనాడు హన్న నీ వైపు చూసినప్పుడు ఆమెను విడిచిపెట్టలేదు, ఆమె జీవితంలో గొప్ప కార్యం చేస్తాం. అలాగే తండ్రి దాసులు మేము కూడా మీ వైపు చూస్తున్నాం ప్రభా. మమ్మల్ని కనికరించండి, కరుణించండి. మా జీవితాల్లో కావాల్సిన ప్రతి అవసరం మా జీవితంలో మీరు ఇచ్చి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ, వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.